కీర్తన గ్రంథం 20 అధ్యాయం 4వ వచనం. నీ కోరిక సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును దేవుడు సఫలపరచబడును గాక. గడిచిన కాలమంతా కూడా అనేకమైనటువంటి ఆలోచనల చేత, అనేకమైన కోరికల చేత, అనేకమైన ఉద్దేశాల చేత, అది వ్యాపారమైనా, ఉద్యోగమైనా, చదువైనా, నీ కుటుంబ భవిష్యత్తు విషయంలోనైనా, నీ బిడ్డల విషయంలో అయినా ఎన్నో ఆలోచనల చేత, ఎన్నో కోరికల చేత ఉన్నటువంటి నీవు ఈ నూతన సంవత్సరంలో మరొక దయాకిరీటాన్ని నీకు ఇచ్చాడు. కనుక దేవుని యొక్క వాక్యం చెప్తుంది, హన్నా ఏ విధంగా తన కోరికను దేవుని సన్నిధిలోకి వెళ్లి బలిపీఠం దగ్గర ఉండి తన హృదయాన్ని కుమ్మరించి ప్రభువా నా కోరికను తీర్చు అని ఏ విధంగా హన్నా ప్రార్థన చేసిందో, అదే విధంగా నీ కోరికల నిమిత్తమై, నీ ఉద్దేశం నిమిత్తమై, నీ ఆలోచన నిమిత్తమై నీవేదైతే తలంపు కలిగి ఉన్నావో ఆ తలంపులన్నీ కూడా, ఆలోచనలన్నీ కూడా, నీ వ్యాపార విషయం, కుటుంబ విషయమై కూడా నువ్వు దేవుని సన్నిధికి వెళ్ళి ప్రభువా నా ఉద్దేశం, నా ఆలోచన సఫలపరచు నాయన అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినట్లయితే నీ కుటుంబాన్ని ఈ సంవత్సరంలో నూతన సంవత్సరంగా ఆశీర్వాదకరంగా మార్చి నిన్ను దీవించి వృద్ధి చేసి ఉన్నతమైన బంగారు భవిష్యత్తు నీకు ఇచ్చి ఐశ్వర్యాలతో, సుఖభోగాలతో, కీర్తి ప్రతిష్టలతో, ఉన్నతమైన దీవుల చేత ఈ సంవత్సరము దేవుడు నిన్ను నింపి ఆశీర్వదించి దీవించి బలపరిచి నీకున్నటువంటి ప్రతి కోరికను, ప్రతి ఆలోచన దేవుడు సఫలపరచబడును గాక.